భూదేవి కథ ఒక్కసారైనా వినాలి. వింటే ఎన్ని జన్మలెత్తినా భూదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు. మనల్ని భరించేది భూదేవి. పంచభూతాత్మకమైనది భూదేవి. ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. భూదేవి కథ భక్తి శ్రద్ధలతో వినాలి. భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు. అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలి అని పండితులు చెబుతున్నారు. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక ముసలి అవ్వ తన 4 కొడుకులతో కోడలతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దాన గుణం ఎక్కువ. అలా దానాలు చేసి చివరకు తన చాలా పేదరాలైంది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలి తప్ప వేరెవరికి నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలి అత్తగారంటే చాలా ఇష్టం అవ్వకి. అయితే పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది. అందరి కోడలను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వాల్సి వస్తుంది పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు. నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజుడు, ఏంటి, నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిదా? ఎవరో తెలుసుకోవాలని, ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు. ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవరు కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మా, బయటకు రండి, చాలా చల్లగా ఉంది. బయట కొప్పుకోవడానికి కూడా వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్లుంది, ఒకసారి బయట ఎవరున్నారో చూడండి అని అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయం అయింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు, కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి, ఎందుకని మా నిద్ర పాడు చేస్తారు అని అంటుంది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, దుప్పట ఏదైనా ఉంటే దానం చేసి ఉండండి, పుణ్యం కట్టుకోండి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది: సరే, అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలి ఇచ్చి మీ మామగారికి నా దుప్పటనివ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు, సరే అత్తయ్య అని చెబుతుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది. పెద్ద కోడలు కంబలి ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు
ఆ కంబళిని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి, నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులు దానం చేస్తుంది, చాలా పుణ్యాన్ని పొందుతుంది అని అంటాడు. ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో, అయితే ధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి, అవ్వని ఈ లోకానికి తీసుకుని రాని అని చెప్తాడు. యమరాజు అప్పుడు యమభట్టులు భూలోకాన్ని పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడ్డానికి కొంచెం భూమి కూడా లేదు, చుట్టూ నీళ్లే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దానాలు ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను, అయినా నాకు బాధగా లేదు. కానీ ధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడ్డానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది. అప్పుడు భూలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, అయితే కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా మీరిద్దరు పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చెయ్యండి. నేను కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను, నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలు ఆమె చేసిన ధర్మాలు గుర్తు తెచ్చుకున్న ధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తాను. మీరు భూమి వద్దకు వెళ్ళి తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి, 7వ రోజు తిరిగి ఇక్కడికే రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరికి ఒక షరతు పెట్టాడు. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి, అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దహన సంస్కారములు చేయడం ప్రారంభించారు కొడుకులు. ఈలోపు అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన 4 కోడలు మతిపోతుంది. పెద్ద కోడలు చాలా సంతోషించి మిగిలిన 3 కోడలు ఇలా అనుకుంటారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది, మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కోడలను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే భూమి మీద ఉంటాను, నిజానికి నేను నిన్న రాత్రినే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తన భూమి మీదకి రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప, ఈవిడికి పిచ్చ పట్టిందా ఏమిటో, ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి, ఇంత పెద్ద పంచాయతీ పెట్టేలా అంటారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకా 7 రోజులు నేను మళ్ళీ చనిపోతాను, నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథ వినాలి, నాకు సహాయం చెయ్యండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమే అయినా అబద్ధమైనా ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది. పెద్ద కోడలు తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలిచి రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరుగుతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు, మనల్ని భరించేది భూదేవి, పంచభూతాత్మకమైనది భూదేవి, ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మన పాద ఘటనలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడం,
అయినా చేయడం మన ధర్మం. ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తర ముఖంగా నిలబడి భూమిని 2 చేతులతో తాకి నమస్కరించాలి. ఆ తర్వాత దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఒకానొక కాలంలో భూమి పాప బాధల వల్ల అధికంగా క్షీణించింది. ఆ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళ సముద్రంలో దాచిపెట్టాడు. అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడి చేసి పెట్టి సముద్రంలో ముంచివేశాడు. భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు. వారి ప్రార్థనల స్పందనగా విష్ణువు వరాహ అవతారం స్వీకరించాడు. వరాహం అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు. యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు. చివరకు విష్ణువు తన తిరుగులేని చక్రంతో హిరణ్యాక్షుని సంహరించాడు. అనంతరం భూదేవిని తన 2 దవడల మధ్య మోసుకొని భూమిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు. ఈ రక్షణ తర్వాత వరాహస్వామి భూమిని వివాహం చేసుకున్నాడు మరియు చివరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు. హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూమికి నరకాసురుడు కూడా జన్మించాడు. నరకాసురుడిని వందించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్యగా సత్యభామగా జన్మించి భూమిని లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు. క్షీరసాగర మథనంలో మహాలక్ష్మి మరియు భూదేవి 2 చిన్న స్వరూపాలుగా ప్రాప్తయస్త పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవ సంప్రదాయంలో భూమిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో చెప్పిన చెంబును దారమును 5 రూపాయలను తీసుకొని కొడుకు కోడలు పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి. అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది. ఈ రోజు నేను అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాను. రేపు తెల్లవారేసరికి నేను ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది. ఆ మాటలు విని కొడుకులు కోడలు ఏమీ మాట్లాడరు. నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన 4 కొడుకు కోడలు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు. కథ పూర్తి అయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కొడుకులకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్తుంది. అమ్మ భూదేవి, నేను చేసిన వ్రతాన్ని స్వీకరించు. నేను చేసిన పాపాలు క్షమించు. నాకి నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని యొక్క అందరూ కలిసి ప్రార్థించి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడలితో ఇలా అంటుంది. ఈ రోజు నా చివరి రోజు. నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి. నేను ఆనందంగా తిని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది. ఇంట్లో ఏముందని నీకు ఇష్టమైనదన్ని వంటలు చెయ్యాలా? అన్ని దానాలు ధర్మాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము అంటుంది. ఇక పెద్ద కోడలు, ఇక చాలు ఆపు, నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు నేను చేసి పెడతాను. మీకు ఇష్టమైన వంటలు అన్నీ నేను చేసి పెడతాను అని అంటుంది. పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పదార్థాన్ని తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్క రోజు నాతో కలిసి భోజనం చెయ్యరా తల్లి అని చిన్న కోడలే పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు.
అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రాత్రి యమదూతలు వచ్చి ఆమెను ధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్లే నేను భూదేవి కథను విన్నాను. కానీ స్వామి, నేను ఎన్నో దాన ధర్మాలను చేశాను. కానీ నా పిల్లలకి ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు. ఎన్నో పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది. అప్పుడు ధర్మరాజుడు అవ్వతో, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. నీకు నీ కుటుంబ సభ్యులకి భూదేవి అనుగ్రహించింది. చివరి రోజు నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యం వారికి కూడా దక్కింది. చూడు అటు అని భూమి వైపు చూపించి తన ఇంటిలో ధన ధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు పెద్ద కోడలు గది నుండి ఏదో శబ్దం వచ్చింది. చిన్న కోడలు ఏంటా అని గదిలోకి వెళ్ళి చూసింది. అప్పుడు ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిచి చూస్తే పెట్టె నిండిపోయి ఉంటుంది డబ్బుతో. అప్పుడు వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి. వంట గదిలో చూసింది, సరుకులన్నీ నిండిపోయి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిన్నగా, ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంటిలో రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన ముగ్గురు కోడలు తమ గదిలోకి వెళ్ళి చూస్తున్నారు. మూడవ కోడలు కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలు అసలు ఏమీ లభించలేదు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒకటే, చూడు చిన్న తోటి కోడలు, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెను క్షమాపణ చెప్పారు. వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు భూదేవి తల్లికి కృతజ్ఞతలు చెప్పారు. వారందరూ కూడా వారి తల్లి లాగానే ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకారాలను చెయ్యాలని అనుకున్నారు. ఇదంతా చూసి నవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలతో వచ్చిన ఆనందించారు. ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకారాలకు స్వర్గలోకానికి వెళ్ళి అర్హత పొందావు, ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని అవ్వను స్వర్గలోకానికి పంపించాడు. అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిపింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు, పుణ్యకారాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్న వారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. ఈ కథగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదములు.